హలో ఎవరోన్ పక్క సెంట్రల్తో అయితే మ్యాచ్ ఉంది మాకు. వాళ్ళైతే టాస్ కలిసి బౌలింగ్ తీసుకున్నారు. మామూలు ఫస్ట్ సింగిల్తో స్టార్ట్ చేశారు మ్యాచ్. స్కోర్ అయితే బాగా వస్తుంది. వీడైతే ఈ మ్యాచ్ బాగా ఆడాడు. 6 ఈ బాల్ మళ్ళా 2D. ఇదైతే పెద్ద 6 కొట్టేశాడు. ఇదైతే స్కోర్ అయితే 4 ఓవర్స్కి 30+ ఉంది. ఇది మరో బాల్ పెద్ద 6 కొట్టాడు. స్కోర్ అయితే పరిగెడుతుంది. ఇంకా ఇది 6 క్యాచ్ డ్రాప్ 2D. నెక్స్ట్ బాల్ మళ్ళీ పెద్ద 6 కొట్టాడు. అయితే 6 కొట్టిన తర్వాత మళ్ళీ రొటేషన్ అయితే పెట్టాడు. తర్వాత బాల్ అయితే రన్అట్ చేస్తారు పాపం. 6 ఓవర్లకు అయితే మా వాళ్ళు 50 కొట్టారు స్కోర్ అయితే చాలా బాగుంది. లాస్ట్ 2 ఓవర్లు వచ్చేవాడికి మళ్ళీ స్కోర్ 13 రన్స్ వచ్చాయి. టార్గెట్ అయితే 63. వీడైతే లాస్ట్ ఓవర్ ఒక 4 కొట్టి మిగతా బాల్ నుండి ఆడిపెట్టాడు మళ్ళీ వీడు. మా స్కోర్ 63, వాళ్ళైతే 64 కొట్టాలి చేజింగ్. ఫస్ట్ బాల్ అయితే డాట్తో స్టార్ట్ చేశాడు. వాళ్ళైతే ఖాతా ఓపెన్ చేశారు సింగిల్ రన్తో. ఫస్ట్ ఓవర్ 3వ బాల్ ఫస్ట్ వికెట్ పడిపోయింది వాళ్ళది. క్యాచ్ బాగా పట్టాడు. వాళ్ళకి ఫస్ట్ వికెట్ పడగానే మళ్ళీ డాట్లు పడుతూ ఉన్నాయి. సింగిల్స్ 2Dలు. స్కోర్ అయితే అట్లా ముందుకు వెళ్ళిపోతుంది. వాళ్ళు మంచి బ్యాటింగ్ ఆడారు. 2Dలు ఆడారు. బౌండరీలు లేపిన వాళ్ళు. గ్రౌండ్ రన్స్ మీద సగం రన్స్ కొట్టారు. 4 ఓవర్లకి 27 కొట్టారు వాళ్ళు కూడా. మా వాళ్ళు అయితే బౌలింగ్ చాలా బాగా వేశారు. వీళ్ళతో పాటు నేను ఇంకోటైతే వెంటనే స్పిల్ వేసి మ్యాచ్ అయితే టైట్ చేసాము. వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. వచ్చినట్టుగా రన్స్ ఆడుతున్నారు. బౌండరీ కొడుతున్నారు, డాట్లు పెడుతున్నారు, 2Dలు ఆడుతున్నారు. మెయిన్ వికెట్లు పడడం వల్ల వాళ్ళకి మ్యాచ్ అయితే టైట్ అయిపోయింది. ఈ బాల్ సింగిల్. నెక్స్ట్ బాల్ అయితే ఈ బాల్ 2D వచ్చింది. ఈ బాల్ అయితే మంచి 6 కొట్టాడు ఆ బ్యాట్స్మెన్. అయితే వెళ్ళిపోయింది. మ్యాచ్ అయితే ఇంకా మా చేతుల్లోకి వస్తుంది. అలా అని చెప్పి మేమైతే లేజీ అయితే తీసుకోలేదు. వేసే లాస్ట్ ఓవర్ కూడా చాలా ఎఫెక్ట్ పెట్టి వేసాము. ఎక్కువ రన్స్ అయినా కూడా 15 కొట్టాలని చెప్పి వాళ్ళైతే ప్రతి బాల్ 6గా ఆడడంగా చూశారు. మ్యాచ్ అయితే విన్ అయ్యాము. వెల్ ప్లేడ్ గైస్.